సో పంజరం అని టైటిల్ పెట్టారు అండ్ పోస్టర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ చాలా ఇనీషియల్గా చూస్తున్నప్పుడు మంచి హారర్ ఎలిమెంట్స్ని మిక్స్ చేశారని అనిపించింది. మీరు ఈ కథతోటి రావడానికి ఎనీ పర్టికులర్ రీజన్ ఉందా? ఎందుకంటే ఐ డోంట్ నో యువర్ ఫస్ట్ టైం డైరెక్టర్ ఆర్ ఏంటని నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం ఎవరైనా సరే ఫస్ట్ టైం ఇనీషియల్గా ఒక స్టోరీతో రావాలనుకుంటే దే విల్ కమ్ విత్ లవ్ స్టోరీ. సో మీరు హారర్ అండ్ లవ్ స్టోరీస్ మిక్స్ చేసుకొని రావడం తెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకు ఈ స్టోరీని చూస్ చేసుకున్నారంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అంటే హారర్లో అంటే మేము ఇనీషియల్గా ముగ్గురం కలిసి ఒక సినిమా తీద్దాం అనుకున్నామండి. యాక్చువల్లీ ఏదో ఒక స్టోరీ రాసుకున్నాం, అదేదో చాలా బడ్జెట్ వెళ్ళిపోతుంది అని అనుకున్న తర్వాత మాకు ఉన్న బడ్జెట్లో ఒకవేళ మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఏ జానర్ ఇవ్వగలుగుతాము అని అనుకుంటే హారర్ బెస్ట్ అనిపించింది మాకు. హారర్ కొంచెం న్యాచురల్ లొకేషన్స్తో యాక్టర్ పర్ఫార్మెన్సెస్తో మనం ఆడియన్స్కి ఆ థ్రిల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని మేము హారర్ అనుకున్నాం. సో ఓకే, సో మీ క్రూ మీకు బాగా అంటే లైక్ ఎవరన్నా ఒకళ్ళనైనా కొంచెం నోన్ ఫేసెస్తో వెళ్తే మీకు ఇంకా బాగా లైక్ ప్రమోషన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ నోన్ ఫేస్ తోటి వెళ్ళొచ్చు కదా, ఎందుకు అందరు ఫ్రెష్ ఫేసెస్ తోటి వచ్చారంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మేము నోన్ ఫేసెస్ అది మేము పెట్టాలనుకుంటే నార్మల్ మరీ పెద్ద స్టార్స్ కాకపోయినా మేము పెట్టేయచ్చండి. కానీ ఏంటంటే ఇందులో మీరు సినిమా చూసేటప్పుడు ఆ క్యారెక్టర్స్ని చూసినట్టే మీరు ఫీల్ అవుతారు. అంటే వేరే స్టార్ కాస్ట్ లాగా ఏమన్నా నోన్ ఫేసెస్ని పెడితే వాళ్ళు ఆల్రెడీ ఒక బ్యాగేజ్తో వస్తారు కదా, ఏదో ఒక ఇమేజ్తో వస్తారు. మాది మీరు చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది, కొత్త వాళ్ళని పెడితేనే బాగుంది అని అనిపిస్తుంది. సో అండ్ వాళ్ళు చాలా బాగా చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎటు ఇచ్చినా పర్లేదు, ఏ హీరోయిన్కి ఇచ్చినా పర్లేదు. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? చూసినంత వరకు చాలా హోమ్లీగా కనిపించారు అండ్ ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారు తన నా ప్రేమ అని చెప్పేసి. మేబీ కొన్ని పాయింట్స్ రివీల్ అయినట్టుగా అనిపించింది. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇందులో? మీకు అవకాశం ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? వెన్నెల అయితే నాకు తెలిసినంత వరకు ఇట్స్ అ వెరీ స్వీట్ క్యారెక్టర్ అండి, చాలా ఇన్నోసెంట్. అండ్ నాకు తెలిసి ఫ్రేమ్స్ కూడా అలానే వచ్చాయి కొంచెం. ఐ థింక్ ఐ డిడ్ జస్టిస్ ఫర్ ద క్యారెక్టర్. ఐ డోంట్ నో, ఐ షుడ్ ఆస్క్ ద డైరెక్టర్ వన్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సారీ, ఇందాక కన్ఫ్యూజన్ టెన్షన్లో నేను మా వాళ్ళు అందరి గురించి చెప్పలేదు. రూపా ఫస్ట్ మేము స్కెడ్యూల్స్ చేసేటప్పుడు రూపా వే షూట్ చేసాం. ఫ్లాష్ బ్యాక్ది ఒకటి మీరు సినిమా చూసినప్పుడు అది చాలా బాగా వచ్చింది. రూపా ఉన్నంత వరకు మేము ఎప్పుడు షూట్ చేస్తున్నాం అన్నట్టు ఉండదు. మేమంతా ఏదో ఫ్రెండ్స్ ఏదో చాలా ఫన్గా జరిగేది. సో థ్యాంక్ యూ రూపా. సో డైరెక్టర్ గారు, హాయ్ సార్. హాయ్. ట్రైలర్ వచ్చేసినప్పుడు లైక్ ఎలిమెంట్స్ ఉంటాయి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ వరకు హారర్ వచ్చినప్పుడు చాలా కీలకంగా ఉంటాయి లైక్ హారర్ ఫిల్మ్కి అనేది. సో సౌండ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పండి పర్టికులర్గా. హౌ డిడ్ యూ వర్క్ అవుట్? సౌండ్ అనేది చాలా క్రూషియల్ కదా మనకి. అది సౌండ్ డిజైన్ నేనే చేశానండి. యాక్చువల్లీ నేను ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైన్ బ్యాక్గ్రౌండే. సో సౌండ్ డిజైన్ నేనే చేసా. మ్యూజిక్ ఎటు మీరు చూశారు అండ్ నేను ఇంకా పెట్టలేదు, నెక్స్ట్ వచ్చే సాంగ్స్ కానీ మీరు చూస్తారు. మా మ్యూజిక్ డైరెక్టర్ చించేశాడని చెప్పాలి. సో సాయి గారు నమస్తే. హాయ్ సార్. హాయ్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఈ హర్రరు, సస్పెన్సు ఈ సినిమాలు ఎక్కువైపోయినాయి. మళ్ళీ ఇదే కథను తీసుకొని చేయటంలో మీ ఉద్దేశం ఏంటి? కమర్షియల్గా సినిమా ఎంత హిట్ అవుతుంది అనుకుంటున్నారు యాజ్ ఎ ఆడియన్గా, యాజ్ ఎ డైరెక్టర్గా? యాక్చువల్లీ మాది రెగ్యులర్ హారర్ లాగా ఉండదండి. డిఫరెంట్ స్టోరీ. అంటే నేను చెప్పకూడదేమో, అది మామూలుగా నా సినిమా నాకు బాగానే అనిపిస్తుంది కాబట్టి. యాక్చువల్లీ దానికి నా దగ్గర కరెక్ట్ ఆన్సర్ లేదు, కానీ హాయ్ అండి. సో ఇది కొంచెం యారోగెంట్గా అనిపించవచ్చు ఆన్సర్, బట్ ప్లీజ్ అలా తీసుకోవద్దు. నేను రీసెంట్గా వచ్చిన హారర్ ఫిలిమ్స్ అన్నీ ఫస్ట్ డేనే వెళ్ళిపోయాను. అసలు అంటే మా దానికి ఏమైనా రిలేటెడ్ ఉంటుందా అని చెప్పి చూడడానికి. ఎవ్రీ హారర్ స్టోరీ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్లో హారర్ లేపుతారు ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్లో వచ్చి రొటీన్ ఏమంటారు రివెంజ్ స్టోరీ అవుతుంది. ఇందులో అలా కాకుండా
మనకి హారర్ ఎలిమెంట్ పెట్టి దాన్ని థ్రిల్లర్గా టర్న్ చేశాడు. అసలు అది ఆ స్క్రీన్ ప్లే కోసమైనా మీరు థియేటర్స్కి వచ్చి చూడాలి. నేను చెప్తున్నాను కాదు, మీకు ట్రైలర్ కానీ లేదా నెక్స్ట్ ఇంకో ట్రైలర్ రిలీజ్ చేస్తారు, దాంట్లో చూసినా కూడా మీకు కొంచెం ఐడియా వస్తుంది. అంతే, థ్యాంక్ యూ. ఏం లేదండి, మాకు ఉన్న దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకున్నాం. మ్యాక్స్ మేము చాలా అంటే ఒక 150 రూపీస్ పెట్టి కొనుక్కొని వస్తే చాలా ఎంటర్టైన్ అయ్యి వెళ్తారు అని నేను అనుకుంటున్నా. అంటే అది నేను చెప్పకూడదేమో, నా సినిమా నాకు గొప్పగానే అనిపిస్తుంది కాబట్టి. డైరెక్షన్ ఫీల్డ్ అనే ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? ఉందండి, నేను వైజయంతి మూవీస్లో చేసా, ఎవరి దగ్గర చేశారు? వెబ్ సిరీస్కి వాటికి చేసా. నందిని రెడ్డి గారు, శశాంక్ ఎల్లేటి. సరే, హాయ్ సార్. హాయ్ నమస్తే. ఆయన డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మీ పంజరం సినిమా క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు మీ క్యారెక్టర్ని? యాక్చువల్ నా క్యారెక్టర్ ఇది ఎలా ఉండబోతుందంటే, ఇందులో ఒక థింగరోడ్లా ఉంటుంది నా క్యారెక్టర్ చెప్పాలంటే. సో అలాంటి క్యారెక్టర్ని ఒక చోట తీసుకెళ్ళి లాక్ అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది. అంటే మీరు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను చెప్పడం కన్నా. సో కొంచెం కాంప్లికేటెడ్ అండి, అది ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్. అందుకే మేము ఇందాక నుంచి అన్నిసార్లు చెప్తున్నాను కదా, ఒక స్కిట్ లాగా అయితే ఆ క్యారెక్టర్స్ అలా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. అప్పుడు ఆడియన్స్కి అర్థమవుతుంది, ఆ క్యూరియాసిటీ వస్తుంది అని మేము అట్లా ప్లాన్ చేసాం. నెక్స్ట్ టైం డెఫినెట్గా మేము అనుకున్నది చేస్తాం. ఇప్పుడు మేడం, how you feeling your character in the speech there? So regarding character? Yes. Okay. So it's a reporter's character, and it's a fun banter between my character and Anil's, and it looks like it's a horror thriller, but it has so much comedy elements, and once you watch the film you'll really enjoy it, because the combination, me and Anil's, I enjoyed acting. So definitely, after watching the film, you will definitely enjoy that. This first film? Sorry? This is first film? I have done a few projects before, and I have done theatre before in Hyderabad, yes. Okay. Madam. నమస్తే మేడం, తెలుగులో చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. తెలుగే మాట్లాడతాను. సో వీళ్ళందరూ చెప్పినట్టుగా సినిమాలో ఎంత దమ్ము ఉంటుంది, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, మీ ఫీలింగ్స్ ఏంటి, డైరెక్టర్ వర్క్ ఎట్లా ఉంది మీకు? ఆనెస్ట్లీ నాకు సాయి వర్క్ చాలా ఇష్టం అండి. హీస్ వెరీ 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 టాలెంటెడ్. ఫస్ట్ డే నుంచి మేము కలిసినప్పటి నుంచి ఐ హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్. నా ఆడిషన్ తీసుకున్నప్పుడు కానీ, మేము వర్క్షాప్స్ చేసినప్పుడు కానీ, ఒక డెమో లాగా ఒకటి చేసామన్నమాట. అది కూడా ఫర్ సమ్ 1 to 2 days, ఐ థింక్, ఐ డోంట్ రిమెంబర్, ఇట్ వాజ్ ఒక 2 years బ్యాక్. సో అప్పుడు కూడా చాలా కష్టపడ్డారు. అప్పటి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సేమ్ ఎఫర్ట్స్ హీ హ్యాస్. సో ఇట్స్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. అందరితో, ఎస్పెషలీ యువా ఆల్సో. యువా ఈజ్ ఆల్సో సచ్ అ గ్రేట్ యాక్టర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యాక్టింగ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆర్ అదర్ ఫిలిమ్స్? ప్రీవియస్లీ నేను నా ఫస్ట్ ఫిలిం చీలాసో, రాహుల్ రవీంద్రన్ గారిది, రుహానీ చిన్నప్పటి క్యారెక్టర్ చేశాను. రుహానీ గారు హీరోయిన్. సో మీరు సింగర్ అని విన్నాము, చిన్న మీరు సింగర్ అని విన్నాము, ఆయన పాడతారు చిన్న పల్లవి. నేను సింగరా? విన్నాము. వద్దండి, అందరు వెళ్ళిపోతారేమో. ఈ పాట మా మమ్మీ అక్కడ నుంచి వద్దు అంటుంది, లేలా అంటుంది. సో ఇట్స్ ఓకే, జస్ట్ జోక్. ఓకే. థ్యాంక్ యూ అండి. సో ఇందాక చాలా మాట్లాడాలని కోరిక బాగుంది కానీ మాట్లాడలేకపోయినారు. నెర్వస్ అనేది మనకి స్టేజ్ మీద అందరికీ ఉంటుంది. సో హౌ డు ఫీల్ ఇన్ క్యారెక్టర్, పర్టికులర్గా దిస్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, మళ్ళీ అనే పేరు అది కాకుండా ఇంకేం చెప్పినా మా డైరెక్టర్ నన్ను తర్వాత తీసుకెళ్ళి తంతాడు, పక్కా తంతాడు. అంటే అంత సో ఎక్కువ చెప్పొద్దు అన్నాడు నా క్యారెక్టర్ గురించి. అంతే, నీ పేరు మళ్ళీ, అది తప్ప ఇంకో మాట మాట్లాడావంటే నీకు ఉంటుంది అని చెప్పాడు.
సో నేను దాని గురించి ఎక్కువ రివీల్ చేయలేను. ఐఎమ్ సో సారీ. డైరెక్టర్ గారు, యా, హాయ్ హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. సో Thanks, ఏంటంటే మీకు డైరెక్షన్ పట్ల ఏంటి ఇన్స్పిరేషన్, ఏంటి ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అంటే ఫస్ట్ రావడంతోనే హర్రర్ దాంతో వచ్చారు కదా. అట్లా ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు ఈరోజు ఒక సినిమా చూశానంటే డెఫినెట్గా అది నన్ను ఇన్స్పైర్ చేస్తుందండి. అంటే ఒక్కళ్ళు నన్ను ఇన్స్పైర్ చేసిందని కాదు, డెఫినెట్గా సినిమా నన్ను ఇన్స్పైర్ చేస్తుంది. అంటే హారర్, అదే చెప్పాను కదా, హారర్తో మనం చాలా ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అనే హారర్ తీసాం. ఇది ఫిక్షనలా లేకపోతే ఎక్కడన్నా రియల్ స్టోరీ ఏమన్నా తీసుకున్నారా? ఇది ఫిక్షనల్ అండి, కంప్లీట్గా ఫిక్షనల్. డైరెక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఎందుకు మీరు అంత నర్వస్గా ఉన్నారు? ఎందుకు అంత భయపడతా మాట్లాడుతున్నారు? అది యాక్చువల్లీ మేము స్పీచెస్ ప్రిపేర్ అవ్వలేదండి. అది మేము ఏమనుకున్నామంటే మా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక స్కిట్ చేద్దామని అనుకున్నాం. అది చాలా ఫన్ వేలో దాదాపు 1-2 వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం. అది ఒక 20 to 30 minutes అలా వెళ్తుంది అనమాట. ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తుంది అనమాట ఆ స్కిట్. సో మీకు అర్థమైపోయేది వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి అని. సో అది మేము చెప్పలేకపోయాం. సో ప్లాన్ అటు ఇటు అయిపోయేకి అంటే అసలు స్పీచెస్ అన్నది మొత్తం ప్లాన్లో లేదనమాట. మాకు ఏదో ఫైనల్గా చెప్పుకుంటూ క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటూ ఫైనల్గా థ్యాంక్స్ నోట్ ఉంటుంది అనుకున్నాం, అంతే. ఓకే, అంటే ఈ ట్రైలర్ చూస్తే ఏదో పేదరాశి పెద్దమ్మ అన్నట్టు ఏదో చెప్పారు. ఇది హర్రర్ పిక్చర్ లాగా అనిపించింది. అయితే విలేజెస్లో కొంచెం చెప్పుకుంటుంటారు, అరే ఆ రోజుల్లో పేదరాశి పెద్దమ్మ ఉండేవాళ్ళు. అలా ఏమైనా విలేజెస్లో ఎక్కడైనా విని ఈ కథ తీసుకున్నారా, లేదంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ కథ అసలు? కొంచెం అది లాంగ్ స్టోరీ అండి. నేను చెప్పాను కదా ఇందాక, వేరే స్టోరీ చేస్తాము అని అనుకున్నప్పుడు ఒకరోజు వీడికి ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి, అరే ఇట్లా కాదు, అదంతా చాలా ఎక్కువైపోతుంది, అది ఇట్లా ఒక ముసల్ దానిలాగా ఏమైనా పెడదాం ఊర్లో, ఒక ముసల్ అంటే ఆ ఇమాజినేషన్ చేసుకో అంటే, ముసలి లేదు ఏం లేదు పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి, అరే రూమ్లో ఒక్కడే ఉన్నారా, నువ్వు ముసల్దాన్ని భయపెడుతూ ఉంటారు నన్ను అంటే, అప్పుడు సరే ఇది వర్క్ చేద్దామని చెప్పి దాని మీద వర్క్ చేసి స్టార్ట్ చేసాం. ఇది యాక్చువల్లీ 3 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. నెలకు ఒక 2 days 3 days అలా షెడ్యూల్ చేసుకుంటూ ఫైనల్గా ఇప్పుడు కంప్లీట్ చేసాం. డైరెక్టర్ గారు, అంటే ట్రైలర్ చాలా బాగుంది. టైటిల్ చూస్తే చందమామ నెలవంక అలా ఏమైనా పెట్టారు, అంటే దాని మీద ఏమైనా రీసెర్చ్ ఏమైనా చేశారు లేకపోతే ఏంటి? అంటే స్టోరీలో ఒక పార్ట్ అండి, అది ఒక మన గ్రహణం నుండి ఆ ఫేజ్ వరకు ఒక చిన్న ఇది జరుగుతుంది అనమాట సినిమాలో ఒక పార్ట్, అందుకే లోగో అలా పెట్టాం. ప్రతిదీ అంటే భయపడుతూ మాట్లాడుతున్నారు, మమ్మల్ని భయపెట్టే సినిమా తీస్తున్నారు. మీరు భయపెట్టేది ఏమన్నా ఉందా అంటే ఈ షూటింగ్ ప్రాసెస్లో? యాక్చువల్లీ ఆన్ సెట్ మేము చేసేటప్పుడు ఊర్లో మాకు చాలా హారర్ స్టోరీస్ అయ్యాయి. మేము చెప్పిన ఏదో కల్పించేదో పబ్లిసిటీ స్టంట్లా అనిపిస్తుంది. మాకు చాలా హారర్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. ఫస్ట్ డే అయిందంట కదా, ఫస్ట్ డే అయ్యిందంటగా. మాకు ఫస్ట్ డేనే కాదండి, 33 days షూట్ చేసాం. 33 days షూట్ చేసాం. 33 days మాది అదో వాళ్ళందరూ అదే నవ్వుతున్నారు. ఇప్పుడు అది చెప్తే ఏదో పబ్లిసిటీ స్టంట్ ఏదో ఫేక్ చేస్తున్నారు అన్నట్టుంటుంది. అది చాలా లాంగ్ స్టోరీ, చాలా భయపడిన రోజులు ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి.